మధ్యలో గ్రీనరీ అసలు ఏం కనిపించలేదు, మొత్తం కూడా వాటర్తోనే నిండిపోయాను. ఇక్కడ చూపిస్తున్నారు చివరి కనిపిస్తుంది సార్, అదైతే కృష్ణానది పక్క నుంచి ఇంకా ప్లేస్ ఉంచారు. అక్కడ కూడా మొత్తం కూడా వర్షం ద్వారా వచ్చేటువంటి వాటర్తో మొత్తం నిలిచే ఉంది. బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా కూడా. మనకి అక్కడ వీడియో తీయటానికి వీలు పడుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్నటువంటి రైతుకైతే మొత్తం అరటిపోదు, మొత్తం తోటంతా కూడా నాశనం అయిపోయింది. ఆశ్రమం అన్న ఫ్లడ్స్కి అయితే ఎఫెక్ట్ అయింది. మొత్తం ఆశ్రమం కిందంతా కూడా మునిగి పేషెంట్స్ అందరినీ కూడా తాళ్ళ సహాయంతో బయటికి అయితే తీసుకొచ్చే పరిస్థితి. 4 అడుగులు లోతు అయితే ఉందన్నమాట. సో ఇది పంట కాలువ లేదంటే డౌన్. సో ఇదంతా కూడా వెలగపూడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చిందంటే మనం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీస్లో ఉన్నటువంటి విలేజెస్ పరిస్థితి ఎలా ఉందని అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ప్రజెంట్ అయితే మనం అయితే కృష్ణానది ఒడ్డున రైలు బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. వాటర్ తగ్గి మళ్ళీ రాత్రి నుంచి కూడా వాటర్ అయితే ఫ్లడ్ అయితే పెరిగింది. దాదాపు 4 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే వస్తుందని చెప్తున్నారు అధికారులు. సో ప్రజెంట్ అయితే ఇది సిచ్యువేషన్ కృష్ణా రైలు బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి అనమాట. సో ఇప్పుడు మనం అయితే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట, తర్వాత రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి విలేజెస్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ వరద సిచ్యువేషన్ ఎలా ఉందో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. సో మీరు కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం రాజధాని ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం విజయవాడ నుంచి అయితే బయలుదేరాం. ప్రజెంట్ అయితే మనం అయితే కనకదుర్గ వారధి దగ్గర అయితే ఉన్నాం. కృష్ణానది ఫ్లోటింగ్ అయితే మనం చూడొచ్చు. మధ్యలో గ్రీనరీ అసలు ఏం కనిపించలేదు, మొత్తం కూడా వాటర్తోనే నిండిపోయాయి అనమాట. ఇప్పుడు మనమైతే కనకదుర్గ వారధి డౌన్లో వేస్తున్నటువంటి సుందరయ్య నగర్ ప్రాంతంలో అయితే ఉన్నాం. సో ఈ సుందరయ్య నగర్ ప్రాంతం డౌన్లో అంతా కూడా ఇంకా కృష్ణానది ఫ్లడ్ అయితే పోలేదు, ఇంకా ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి కింద డౌన్లో అయితే. కొన్ని ఏరియాలో అయితే వాటర్ తగ్గినాయి, కానీ కొన్ని ఏరియాలో అయితే వాటర్ అలాగే ఉన్నాయి. సో ప్రజెంట్ మనం అయితే రైల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. కృష్ణానది ఫ్లడ్ అయితే చాలా అయితే ఉంది. ఇప్పుడు ఒక బాబాయ్ చేపలు పట్టి తీసుకొచ్చాడు. ఇక్కడ కేజీ 100 రూపాయలు అంట చేపలు అవి. ఇప్పుడు మనమైతే రైల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం కదా. మొన్న వచ్చినటువంటి ఫుల్ ఫ్లడ్స్కి అయితే రైల్ బ్రిడ్జ్ పై వరకు అయితే వాటర్ వచ్చేసింది. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ పై వరకు అయితే వాటర్ వచ్చింది అనమాట. ఈ మహానాడు మొత్తం కూడా అయితే మునిగిపోయింది. ఫ్రెండ్స్, మరలా కృష్ణానదికి ఫ్లడ్ అయితే వస్తుందన్నమాట. దాదాపు 4 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే వస్తుందని అధికారులు చెప్పారు. సో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ మున్నేరు వాగు అయితే పొంగి పొరులుతుంది. తర్వాత ఇంకా కట్టలేరు వాగు, తర్వాత ఇంకొన్ని వాగులు అయితే వాటర్ ఫ్లడ్ అంతా కూడా వస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. బుడమేరుకి కూడా వాటర్ వచ్చే సూచనలు ఉన్నాయని కూడా తెలియజేశారు. సో ప్రజెంట్ అయితే కృష్ణానదికి అయితే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. 70 గేట్లు ఎత్తి మొత్తం కూడా వాటర్ అంతా కూడా సముద్రంలోకి రిలీజ్ అయితే చేస్తున్నారన్నమాట. ఆ ఫ్లోటింగ్ అంతా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ప్రకాశం బ్యారేజ్ వైపుకి అయితే ఎవరిని కూడా ఏ వెహికల్ని కూడా వెళ్ళనివ్వట్లేదు. సో బ్యారేజ్ రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, అదే పడవలు అడ్డంగా వచ్చినాయి కదా, అవన్నీ కూడా తొలగించే ప్రక్రియ అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ మనమైతే కరకట్ట ప్రాంతంగా మనం అమరావతి రీజన్ ప్రాంతంలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడంతా కూడా వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా వర్షం పడతానే ఉంది. వాటర్ అంతా ఫ్లోటింగ్ కూడా మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ మనమైతే కొండవీడు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర అయితే ఉన్నాం. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే కొండవీడు వాగు మీద ఉన్నటువంటి లాక్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇది ఓల్డ్ లాక్స్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ యొక్క చూడొచ్చు ఎంత ఉన్నాయి అనేది, వాటర్ లెవెల్స్ అనేది చూడొచ్చు మనం. పక్క కృష్ణానది మీరు చూస్తున్నారు కదా, ఫుల్ ఫ్లోటింగ్ మీద అయితే ఉంది కృష్ణానది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే కృష్ణానది కరకట్ట అమరావతి క్యాపిటల్ రీజన్లో అయితే ఉన్నాం. సో కరకట్ట దిగునంతా కూడా బొప్పాయి తోటలు, అరటి తోటలు అంతా కూడా ఫ్లడ్తో మునిగిపోయినాయి. వాటర్ మొన్న వచ్చినాయి కదా, 12 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే వచ్చినాయి కదా. ఆ వాటర్కి అయితే మొత్తం వరదంతా కూడా ఇటు సైడ్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా కరకట్ట డౌన్కి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, అంతా కూడా మొత్తం వాటర్లో మునిగిపోయింది. ఇంకా ఫ్లడ్ నుంచి అయితే తేరుకోలేదు. పైన మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా కృష్ణానది ఫ్లడ్ అయితే పెరుగుతుంది. సో ఇంకా మన ఎదరికెళ్ళి ఇంకా క్యాపిటల్స్ విలేజెస్లో ఇంకా పరిస్థితి, వరద పరిస్థితి ఎలా ఉందనేది అయితే, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది అయితే మనం మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్ ఇదంతా కూడా కరకట్ట దిగువన ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడంతా కూడా బొప్పాయి, అరటి ఎక్కువగా పండిస్తున్నారు. అవన్నీ కూడా వాటర్ లెవెల్స్తో మొత్తం కూడా పాడైపోయినాయి. సో ప్రజెంట్ అయితే వర్షం పడతానే ఉంది. దాదాపు ఇక్కడ చూపిస్తున్నారు చివరి కనిపిస్తుంది సార్, అదైతే కృష్ణానది పక్క నుంచి ఇంకా ఫ్లడ్ అయితే ఏం కూడా తగ్గలేదు. ఫుల్ వాటర్తోనే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరలో ఉన్నాం, కరకట్ట మీద. సో వెహికల్స్ ఆగే ప్లేస్లో పార్కింగ్లో అయితే మొత్తం కూడా మట్టి కుప్పలు వేసి ఉంచారు. అక్కడ కూడా మొత్తం కూడా వర్షం ద్వారా వచ్చేటువంటి వాటర్తో మొత్తం నిలిచిపోయింది. సో ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి హౌస్ పరిస్థితి ఎలా ఉందో అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ లోపలికి వెళ్తే మనకు చంద్రబాబు నాయుడు గారి హౌస్ మొత్తం కృష్ణానది ఫ్లడ్లో అయితే ఉంది. బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా కూడా. నాకు అక్కడ వీడియో తీయటానికి వీలు పడుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చి తీస్తున్నాను. ఇంకా వాటర్ చంద్రబాబు నాయుడు గారి హౌస్ దగ్గర కూడా వాటర్ అయితే ఉంది. మా బండి రథసారథి అనమాట. హెల్మెట్ లేదు, ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే కృష్ణానది అమరావతిలోని కరకట్ట ప్రాంతంలో అయితే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి హౌస్ వైపు అయితే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి హౌస్ దాటైతే వచ్చాం అనమాట. ఇప్పుడు మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గరలో అయితే ఉన్నాం. సో ఇక్కడ వరద తాకిడికి మొత్తం అరటి పంట అంతా కూడా ఎలా పాడైపోయిందో చూడండి ఒకసారి. కొన్ని వేల రూపాయల ఆస్తి నష్టమైతే జరిగిందనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతుకైతే. మొత్తం అరటి పోదు, మొత్తం తోటంతా కూడా నాశనం అయిపోయింది. ఫ్రెండ్స్ మనం మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాం. ఆశ్రమం మన ఫ్లడ్స్కి అయితే ఎఫెక్ట్ అయింది. మొత్తం ఆశ్రమం కిందంతా కూడా మునిగిపోయింది. అన్నీ కూడా విజువల్స్ చూసుంటారు. నాకు బిఫోర్ వీడియోలో అయితే చూపించాను మీకు. లోపల ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా తాళ్ళ సహాయంతో బయటికి అయితే తీసుకొచ్చే పరిస్థితి. కనిపిస్తుందంతా కూడా కృష్ణానది ఫ్లడ్ అనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం. ఇక కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం అనమాట. మొన్న కృష్ణానది ఫ్లడ్స్ వచ్చినప్పుడైతే ఆశ్రమం కూడా మొత్తం వాటర్ మునిగిపోయింది. సో ఆ విజువల్స్ కూడా మీకు అది బిఫోర్ వీడియోలో అయితే ఉందన్నమాట, చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనమైతే సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నాం. మనం ఇప్పుడు కొద్ది దూరం వరకు వెళ్ళి సో అమరావతి పరిస్థితి ఎలా ఉంది అన్నీ కూడా మొత్తం కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో వర్షాలు వరదల తర్వాత అమరావతి పరిస్థితి ఎలా ఉందో మీకైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజెంట్ అయితే వర్షం అయితే పడుతుంది. సో నా కష్టాన్ని మీరు గుర్తించినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతా కూడా వాటర్ అయితే స్ట్రక్ అయిపోయినాయి అనమాట. వాటర్ అంతా కూడా క్లియర్ చేయడానికి జేసీబీతో అయితే వర్క్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా అంతా కూడా. ఫ్రెండ్స్ ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి హైవే రోడ్డు దగ్గర అనమాట. వాటర్ మొత్తం కూడా స్ట్రక్ అయిపోయింది. దాదాపు 2 అడుగులు పైన అయితే వాటర్ ఉంది. అటు డౌన్కి అయితే 4 అడుగుల వాటర్ అయితే ఉంది. మనం ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన మందడం టిడ్కో హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ టిడ్కో హౌసెస్ అయితే ఉన్నాయి. దాని పక్కనే చూడండి వాటర్ దాదాపు 4 అడుగుల లోతు అయితే ఉందన్నమాట. సో ఇది పంట కాలువ లేదంటే డౌనా అనేది నాకైతే తెలీదు. వాటర్ అయితే భారీగా అయితే నిలుచున్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న హౌస్ లాగా ఒకటి కనిపిస్తుంది. పంప్ హౌస్ చూపిస్తుంది చూడండి. పంప్ హౌస్ చూడండి వాటర్లో ఎంత కూరుకుపోయిందో. దాదాపు 4 అడుగుల వాటర్ అయితే అక్కడ ఉన్నాయి పంప్ హౌస్ దగ్గర. రక్షిత మంచినీటి పంప్ హౌస్ అంట అది. ఫ్రెండ్స్ ఆగస్టు 13 అంటే శనివారం రోజు కురిసినటువంటి భారీ వర్షాలకి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా ఫుల్ వాటర్తో నిండిపోయింది అనమాట. ఒక చెరువును తలపించే ప్రాంతంగా ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే సిటీ యాక్సెస్ రోడ్ నుంచి మనమైతే హైకోర్టుకి వెళ్ళే రోడ్లో అయితే వెళ్దాం. అటు ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఎలా ఉందైతే మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఇవన్నీ కూడా మొన్నటి వరకు అయితే ఫుల్ వాటర్తో అయితే ఉన్నాయి. సో వర్షాలు అయితే ఆగకుండా పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే ఉండటం సహజం అనమాట. సో మనకు కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. అవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని అయితే కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 5 years నుంచి అయితే వర్క్ అయితే జరగట్లేదు కదా. సో ప్రజెంట్ మనమైతే హైకోర్టుకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. మొత్తం రోడ్ అంతా కూడా వాటర్తో ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ కామనే. ఇది హైకోర్టుకి వెళ్ళే రోడ్ అనమాట. హైకోర్టే అనుకోవచ్చు ఆ రకంగా. సైడ్ అంతా కూడా వాటర్ నిలిచిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఆ చివర మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి. సో ప్రజెంట్ మనమైతే లింగాయపాలెం రోడ్లో అయితే ఉన్నాం అనమాట. సో చుట్టుపక్కల అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా పట్టించుకోలేదు గత ప్రభుత్వం. మొత్తం జంగిల్గా అయితే తయారైంది. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అమరావతికి మళ్ళీ పూర్వకళ అయితే రాబోతుంది అనమాట. జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. మనకి రాజధాని ప్రాంతాల్లో ఇలాంటి జేసీబీ వర్క్స్ అయితే చాలా అయితే జరుగుతున్నాయి. అన్నీ కూడా నేను నోట్ చేసి వీడియో అయితే తీయలేదు. సో ఇదంతా కూడా వెలగపూడి కూడా బాగానే డెవలప్ అవుతుంది, కానీ రోడ్లు అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. అన్నీ కూడా చిన్న రోడ్లు అయితే అస్సలు బాగోట్లేదు. సో ప్రజెంట్ మనమైతే మందరం దగ్గరలో అయితే ఉన్నాం. సో ఇప్పుడు మనమైతే మందరం వ్యూలో అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఈ ఆల్రెడీ గత వీడియోలో చూపించాను మీకు మందడం. ఆల్రెడీ నాకు ఇంతకుముందు వీడియోలో కూడా మందడం విలేజ్ గురించి అయితే చూపించాను. సో మందడం దాటిన తర్వాత మొత్తం కూడా పంట పొలాలన్నీ కూడా మొత్తం వర్షపు నీటితో నిండిపోయి ఉన్నాయి. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయన్నమాట. మందడం నుంచి కరకట్టకి వెళ్ళే దారిలో నాకైతే ఇది స్పాట్ చేశాను ఫ్రెండ్స్. ఈ పైప్ నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ అటు పొలాలా లేకపోతే పంట కాలవ అయితే నాకైతే ఐడియా రాలేదు. కానీ వాటర్ అంతా కూడా ఇటు వచ్చేస్తున్నాయి. ఇటు సైడ్ ఏమో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అటు నుంచి వాటర్ అంతా కూడా ఇటు సైడ్ రైట్ సైడ్కి అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ విలేజెస్ అన్నీ కూడా చూపించి ప్రజెంట్ అయితే మన కనకదుర్గ వారధి దగ్గర అవుతున్నాం. కనకదుర్గ వారధి దగ్గర ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే ఉంది, ఎందుకంటే బ్యారేజ్ మీద నుంచి ఏ వెహికల్స్ వెళ్ళనట్లేదు కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ కూడా ఈ కనకదుర్గ వారధి మీద నుంచి విజయవాడ సిటీలోకి రావాలి. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. సో కృష్ణా రివర్ చూస్తున్నారు కదా ఎలా. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే మన అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వరద తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉందో వీడియో అయితే చూసారు కదా మొత్తం. సో మనమైతే తుళ్ళూరు, లింగాయపాలెం, తర్వాత హైకోర్టు దగ్గర ఉన్న రాయపూడి, తర్వాత మన వెలగపూడి, ఇవన్నీ కూడా మీకైతే చూపించాను. అంటే వర్షాల ద్వారా కానివచ్చు, తర్వాత వరద ఫ్లోటింగ్ ద్వారా అయితే కావచ్చు, వాటర్ అయితే భారీ స్థాయిలో అయితే నిలిచిపోయినాయి. మెయిన్ రోడ్ల మీద అయితే వాటర్ అయితే లేవు, కానీ సైడ్లో అయితే చూసారా ఇలా వాటర్ అయితే అన్ని విలేజెస్లో కూడా ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ ఇది అన్నమాట మన అమరావతి విలేజెస్ సిచ్యువేషన్ అయితే. సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. మరో లేటెస్ట్ వీడియో ముందుకు అంటే కీప్ హ్యాపీ.